హేరోదు రాజు పరిపాలించిన కాలం. యూదయ దేశం నిశ్శబ్దంగా ఉంది. 400 సంవత్సరాలుగా ప్రవక్తల గొంతు మోగబోయింది. ప్రజలు ఎదురుచూస్తున్నారు మెస్సయ్య కోసం, విమోచకుని కోసం. ఆ నిశ్శబ్దంలోనే యెషయా ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరే సమయం వచ్చింది. అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ఆ ప్రవచనం నెరవేరింది యూదయ అరణ్యంలో. అక్కడ ఒక మనిషి కనిపించాడు, దేవుని సందేశంతో, అగ్నిజ్వాలల గొంతుతో. అతని పేరు యోహాను. యోహాను వేషం చూస్తే ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అతడు ఒంటె వెంట్రుకలతో చేసిన వస్త్రం ధరించాడు, నడుముకు తోలు నడికట్టు కట్టుకున్నాడు. అతని ఆహారం మిడుతలు, అడవి తేనె. రాజభవనాల భోగం కాదు, అరణ్యపు కఠినత్వం. అతడు ఒక ప్రవక్త, ఏలియా వంటి ప్రవక్త. మారుమనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించియున్నది. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి లోయ నిండును, ప్రతి కొండ తగ్గించబడును. యోహాను గొంతు యూదయ అరణ్యమంతా ప్రతిధ్వనించింది. దేవుడు మాట్లాడుతున్నాడని ప్రజలకు తెలిసిపోయింది. ఆ సందేశం వ్యాపించింది. యెరూషలేము నుండి, యూదయ అంతటి నుండి, యొర్దాను నదీ ప్రాంతం నుండి జనసమూహాలు తండోపతండాలుగా వచ్చారు. రైతులు, వర్తకులు, సైనికులు, సుంకపువారు అందరూ ఒకే చోట. హృదయాలు భారంగా ఉన్నాయి. పాపం యొక్క బరువు వారిని నలిపేస్తోంది. వారు తమ పాపములను ఒప్పుకొన్నారు. యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందారు. నీరు వారిని కడిగింది, కానీ నిజమైన శుద్ధీకరణ ఇంకా రావలసి ఉంది. ఆ జనసమూహాల్లో పరిసయ్యులు, సద్దూకయులు కూడా వచ్చారు. మతనాయకులు, ధర్మశాస్త్ర పండితులు. వారి ముఖాల్లో గర్వం, హృదయాల్లో కపటం. యోహాను వారిని చూసిన వెంటనే అతని కళ్ళు మండాయి. అతని గొంతు ఉరుములా మారింది. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవాలనని మీకు ఎవరు బోధించారు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడి ఈ రాళ్ల నుండి అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. వంశం కాదు, విశ్వాసం ముఖ్యం. ఇదిగో, గొడ్డలి చెట్ల వేరు మీద ఉంచబడియున్నది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. యోహాను కేవలం తీర్పును ప్రకటించలేదు, ఒక గొప్ప నిరీక్షణను కూడా ప్రకటించాడు. తనకంటే గొప్పవాడు వస్తున్నాడని ప్రకటించాడు. నేను మిమ్మును మారు మనస్సు నిమిత్తం నీళ్లతో బాప్తిస్మమిస్తున్నాను, కాని నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారును మోయుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆయన మిమ్మును పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మమిచ్చును. ఆయన చేతిలో చేట ఉన్నది, తన కళ్ళం ఆయన బాగుగా శుభ్రపరచును. గోధుమలను కొట్టులో చేర్చును, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేయును. ఆ సమయంలోనే ఉత్తరాన గలిలయ నుండి ఒక వ్యక్తి బయలుదేరాడు. నజరేతు గ్రామపు వడ్రంగి కుమారుడు యేసు. 30 సంవత్సరాల మౌనం తరువాత ఆయన తన పరిచర్యను ప్రారంభించుటకు వస్తున్నాడు. నిరాడంబరమైన వస్త్రాలతో కాలినడకన యొర్దాను నది వైపు. ఆయన ఎవరిని అడుగలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు. యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మము పొందవలెనని కోరాడు. దేవుని కుమారుడు ఒక మనిషి చేతుల ముందు నిల్చున్నాడు. యేసును చూసిన వెంటనే యోహాను హృదయం కంపించింది. అతడు ఆయనలోని పవిత్రతను గుర్తించాడు. ప్రభువా, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడిని, నీవే నా దగ్గరకు వచ్చావా? ఇది సాధ్యమా? యోహాను వెనుకకు తగ్గాడు, కాని యేసు మృదువుగా, స్థిరంగా జవాబిచ్చాడు. ఇప్పుడు ఒప్పుకొనుము, నీతి యావత్తు నెరవేర్చుటకు ఇది మనకు తగినది. యోహాను తల వంచాడు, ఆజ్ఞకు లోబడ్డాడు. యేసు యొర్దాను నదిలో దిగాడు. యోహాను చేతులు ఆయనపై ఉంచి ఆయనను నీళ్లలో ముంచాడు. యేసు నీటి నుండి పైకి వచ్చిన వెంటనే ఆశ్చర్యకరమైనది జరిగింది. ఆకాశం తెరుచుకున్నది. దేవుని ఆత్మ పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై నిలిచింది. అంతలోనే పరలోకం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. త్రిత్వం ఒకే చోట ప్రత్యక్షమైంది. తండ్రి పలికాడు, కుమారుడు నిలిచాడు.
ఆత్మ దిగివచ్చాడు. ఇది దేవుని ధృవీకరణ. బాప్తిస్మపు ఆనందం తర్వాత వెంటనే ఆ పరిశుద్ధాత్మయే యేసును అరణ్యానికి నడిపించాడు. ఎందుకు? పరీక్షించబడుటకు, అపవాది చేత శోధించబడుటకు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన అక్కడ ఉపవాసముండెను. రాళ్ల నేల, మండుతున్న ఎండ, క్రూర జంతువులు, ఏకాంతం. ఆ 40 దినాల తరువాత ఆయన శరీరం అలసిపోయింది. ఆయనకు ఆకలి వేసింది. మానవ బలహీనత యొక్క పరాకాష్ఠ. సరిగ్గా అప్పుడే శత్రువు వచ్చాడు. నీడలలోంచి ఒక ఆకారం బయటికి వచ్చింది. అపవాది, శోధకుడు, అబద్ధపు తండ్రి. అతని గొంతు తేనెవలే తీపిగా ఉంది, కాని విషంతో నిండి ఉంది. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఆకలి తీర్చుకో, నీ శక్తిని చూపించు. ఇది కేవలం ఆహారం గురించిన పరీక్ష కాదు, తండ్రిపై నమ్మకం యొక్క పరీక్ష. యేసు కంటతడి పెట్టలేదు, కోపగించలేదు. ఆయన జవాబు లేఖనం నుండి వచ్చింది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. అపవాది ఓడిపోలేదు. అతడు యేసును పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకు తీసుకొని పోయెను. దేవాలయపు శిఖరంపై ఆయనను నిలువబెట్టెను. క్రింద లోయ, భయంకరమైన ఎత్తు. ఈసారి సాతాను కూడా లేఖనాన్ని ఉటంకించాడు, కాని వక్రీకరించి. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు తమ చేతులతో నిన్ను ఎత్తికొందురు అని వ్రాయబడియున్నది గదా. నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు అని వ్రాయబడియున్నది. విశ్వాసమంటే దేవుణ్ణి పరీక్షించటం కాదు, ఆయనపై ఆధారపడడం. మూడవసారి అపవాది యేసును మిక్కిలి ఎత్తైన పర్వతం మీదికి తీసుకొనిపోయెను. అక్కడ ఒక అద్భుత దర్శనం. లోకంలోని సమస్త రాజ్యములు, వాటి మహిమ, రోమ్, పర్షియా, ఐగుప్తు, భారతదేశం, బంగారు భవనాలు, వజ్రాల కిరీటాలు, సైన్యాలు, అన్నీ ఒకే చూపులో. ఇవన్నీ చూస్తున్నావా? వీటన్నిటినీ నీకిస్తాను, కేవలం ఒక్క షరతు. నీవు సాష్టాంగపడి నన్ను నమస్కరించిన ఎడల ఇవన్నీయూ నీవగును. సిలువ లేకుండా కిరీటం, బాధ లేకుండా మహిమ. అతి సులభమైన దారి, కాని యేసు ఇక సహించలేదు. సాతానా, పొమ్ము, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడియున్నది. ఆ మాట పలుకగానే అపవాది ఓడిపోయి ఆయనను విడిచిపెట్టెను. చీకటి తొలగిపోయింది. శత్రువు పారిపోయాడు. అప్పుడు ఆశ్చర్యం. దేవదూతలు పరలోకం నుండి దిగివచ్చి యేసుకు పరిచర్య చేసిరి. ఆకలితో ఉన్నవానికి ఆహారం, అలసిన వానికి ఓదార్పు. శోధన ముగిసింది. విజయం సాధించబడింది. రెండవ ఆదాము ఓడిపోలేదు. మొదటి ఆదాము ఓడిన చోట ఆయన విజయం సాధించాడు. ప్రియమైన సహోదరుడా, ఈ కథలో నీ కథ కూడా ఉంది. బాప్తిస్మం తర్వాత కూడా పరీక్షలు వస్తాయి. పరిశుద్ధాత్మ నింపిన తర్వాత కూడా అరణ్యం ఎదురవుతుంది. కాని గుర్తుంచుకో, దేవుడు ఇతడే నా ప్రియకుమారుడు అని పలికిన వెంటనే సాతాను నీవు దేవుని కుమారుడవైతే అని ప్రశ్నించాడు. ఇదే మన యుద్ధం. శత్రువు మన గుర్తింపును సందేహించేలా చేస్తాడు. కాని మనం యేసు వలె లేఖనంతో సమాధానం ఇవ్వాలి. వ్రాయబడియున్నది అని. దేవుని వాక్యమే మన ఆయుధం. ఆయన ఆత్మే మన బలం. ఆమేన్.